భద్రాద్రిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం లభిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. భద్రాచలం అంటే భూలోక వైకుంఠం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన పుణ్యక్షేత్రం. మనం ప్రస్తుతం భద్రాచలంలో చూడవచ్చు. వేలాదిగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా పోటెత్తిన పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని, ముక్కోటి ఏకాదశి రోజు 3 కోట్ల ఏకాదశిల పుణ్యఫలమని కూడా భక్తులు మన విజువల్స్ చూస్తున్నాం. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఏడాది పాటు శ్రీరాముల భద్రాచలం అంటేనే దక్షిణ అయోధ్య, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి, శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన పుణ్యక్షేత్రం. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో రామాలయంలో చూస్తే మన 1664 ప్రాంతంలో భక్త రామదాస్ ఈ రామాలయం నిర్మించిన తర్వాత ఉత్తర ద్వారం ఏడాది పాటు ఉత్తర ద్వారం మూసి ఉంటారు. కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని కూడా భక్తుల నమ్మకం. ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవులతో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంటారని కూడా భక్తుల నమ్మకం. ముఖ్యంగా చూస్తే పద్మ పురాణంలో కూడా చెప్పింది, ముక్కోటి ఏకాదశి నాడు మురా అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలని కూడా పురాణాలు చెబుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ముక్కోటి దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో ముక్కోటి పర్వదినానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడు జన్మభూమి అయిన అయోధ్యలో కూడా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించారు. కేవలం ముక్కోటి ఏకాదశి అనేది అయోధ్యలో నిర్వహించబడిన భద్రాచలంలో ఒక ట్రెడిషనల్గా ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం చేశారు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం. ఉత్తర ద్వార దర్శనానికి ఎంతో విశిష్టత ఉంది. మరొకసారి ప్రయత్నం చేస్తా మనం చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో పెద్ద ఎత్తున భక్తులు చూసుకున్నట్లయితే వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడు ముఖ్యంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని కూడా భక్తుల నమ్మకం. కొంతమంది భక్తులు మన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఏకాదశికి సంబంధించి ఏంటి విశిష్టం, మీరేం చెప్తారు? చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా భద్రాచలం అంటేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం అనేది అందరికీ రాని అదృష్టం. ఈరోజు మీకు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ముక్కోటి ఏకాదశికి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుందని మనం అందరం చెప్తుంటాం. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము వస్తున్నామండి. మాది అనకాపల్లి జిల్లా రాంబెల్ మండలం, ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచి వస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. ప్రతి సంవత్సరం అయితే కొంచెం భక్తులు ఎక్కువ మంది ఉండేవారు, కానీ ఈ సంవత్సరం ఓవరాల్గా భక్తులు తక్కువ మందే ఉన్నారు. చాలా చక్కగా ఉంది. కాకపోతే 2000 రూపాయల టికెట్కి, 1000 రూపాయల టికెట్కి, 500 టికెట్కి ఏదన్నా సమానంగానే చూస్తున్నారు, కానీ 2000 టికెట్కి అంటూ ఏమీ మమ్మల్ని పంపలేదు. సరే, కొన్ని అవస్థలు ఉన్నా కానీ మీకు ఫైనల్గా దర్శనం అనేది ఒక అనుభూతి ఎలా? దేవుడి దర్శనం అనుభూతే కదటండి, దేవుడి దర్శనం. సో చూడొచ్చు మనం విజువల్స్లో పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. భద్రాచలంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యమని కూడా భక్తుల నమ్మకం. ముఖ్యంగా భద్రాచలానికి ఎంతో విశిష్టత ఉంది. మనం ఒకసారి చూద్దాం. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని కూడా పురాణాలు చెబుతున్న కథ ఉంది. మొత్తంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన భద్రాచలంలో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ భక్తులకి అసౌకర్యం కలగకుండా ఇక్కడ దేవస్థానం సంబంధించి, అదేవిధంగా పోలీసు సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఉత్తర ద్వారం గుండా ప్రస్తుతం భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే భద్రాచలం కొంతమంది మహిళా భక్తులు చెప్పండి అమ్మా, ఈ రోజు ఉపవాసం ఉండడం కానీ, అదేవిధంగా ఉత్తర ద్వారంలో రాముల వారి దర్శనం అనేది కూడా ఎంతో అదృష్టం. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మేము కొత్తగూడెం నుంచి వచ్చామండి, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చూస్తే ఏకాదశి పర్వదినం రోజు ఉపవాసం ఉండాలని పద్మ పురాణం చెబుతున్న ఉంది. పురాణాలు చూసిన, ఇతిహాసం చూసిన భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న భద్రాచలంలో ముక్కోటి నాడు 3 కోట్ల దేవతల ఆశీస్సులతో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం వద్ద వేచి ఉంటాడు. ఇదే రోజు శ్రీ మహావిష్ణువు ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యమని కూడా భక్తుల నమ్మకం. మొత్తంగా చూస్తే భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. వేలాదిగా భక్తులు పోటెత్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.